నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ఎస్, ప్రధానంగా ఏపీకి సంబంధించి గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందని పదే పదే ఏవైతే లెక్కలు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు అన్యాయం చేస్తున్నారో టీడీపీ కార్యకర్తలపైన అవన్నీ నోట్ చేసుకుంటున్నామని లోకేష్ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని అమలు చేస్తున్నారని వైసీపీ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కార్యకర్తలు లేకపోతే వైసీపీకి సంబంధించిన వారి సమస్యలకు సంబంధించి డిజిటల్ బుక్ని నిన్న జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దానిలో లాగిన్ అయిన తర్వాత ఫోన్ నెంబర్ లాగిన్ చేసిన తర్వాత సమస్యను చెప్పుకోవచ్చు, ఆధారాలు ఉంటే చూపించవచ్చు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల్లో దాటు ఉన్నా కూడా సినిమా చూపిస్తామని నిన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే దీనికి కౌంటర్లు కూడా టీడీపీ ఇస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. జనసేన నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ప్రధానంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు, ఇక్కడ మా పాలన సుస్థిరంగా కొనసాగుతుందని మళ్ళీ వచ్చేది మేమే అని చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైతే సూపర్ 6కు సంబంధించి ఫెయిల్ అయిపోయినా కూడా సంబరాలు చేసుకుంటున్నారు అన్నటువంటి అంశాలు, చాలా అంశాలు, యూరియా అంశాలు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. అంతోపాటు టీడీపీ నుంచి టీడీపీ సాబ్ చైర్మన్ నాయకులు, టీడీపీ నాయకులు జయచంద్ర గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే వైసీపీ పార్టీ నాయకులు చీరాల టౌన్ ప్రెసిడెంట్ మధుకర్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు వైసీపీ నుంచి, వారికి కూడా నమస్కారం. అలాగే జనసేన నాయకులు షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకులు తేలపల్లి రాఘవయ్య గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి ముందుగా నేను టీడీపీ పార్టీ దగ్గరికి వెళ్తా. సార్ జయచంద్ర గారు నమస్తే అండి. ఎస్ సార్, జయచంద్ర గారు చాలా కీలకంగా అంటే గతంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పారు, వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో మీకు వ్యతిరేకంగా వాళ్ళు డిజిటల్ బుక్ లేకపోతే వారికి అనుకూలంగాను డిజిటల్ బుక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, వాళ్ళు డిజిటల్ బుక్ కన్నా సైకోస్ బుక్ అనేసి ఒకటి ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆల్ సైకోల్స్ వెంట్ టు జైల్. ప్రతి ఒక్క సైకో ఈ రోజు వాళ్ళు చేసిన నేరాలకు ఘోరాలకు ఈ రోజు అందరూ జైలు పాలయ్యారు. అంటే ఒకటి సార్, చరిత్ర అనేది మనం చదివి ఉంటాం. మొఘల్ సామ్రాజ్యం కానీ, మొఘల్ చరిత్ర, అలాగే రామాయణము, భారతము, ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరైతే వాళ్ళు చేస్తారో, ఏ నేరాలు చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు డిజిటల్ బుక్ కానీ, సైకోల బుక్ కానీ వాళ్ళు ఒక బుక్ రాసుకుంటే మన తరతరాల తర్వాత కూడా అరే ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లా సైకో పరిపాలన ఒక 5 సంవత్సరాలు సాగింది, అలానా సైకోలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా కూడా ఈ రోజు ప్రతిపక్ష హోదాని అడుక్కుంటా అన్నారు. ఇలాంటి పరిస్థితులన్నా అన్ని కూడా భావితరాలకు తెలియాలంటే వీళ్ళు డిజిటల్ బుక్ గాని, సైకోల బుక్ గాని ఏదో ఒక బుక్ రాసుకోవాలి. వాళ్ళు ఎవరు మంత్రులుగా ఉన్నారు, ఎవరెవరు సామంతులుగా ఉన్నారు, ఎవరెవరు ఎంతమంది సలహాదారులు ఉన్నారు. మనం ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే పిచ్చి తుగ్లక్ గురించి మనం చదువుకుంటా అంటాం. ఎందుకంటే ఆనాడు చరిత్రకారులు వాళ్ళ గురించి రాశారు కాబట్టి. పిచ్చి తుగ్లక్ దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి రాజధాని మార్చడం, అలాగే తోలు నాణ్యాలు ప్రింట్ చేయడం, ఇవన్నీ చరిత్రలో చదువుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు రాసిన డిజిటల్ బుక్ లో అమరావతి రాజధాని ఒకటి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఈయన సైకో సామ్రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేసి అమరావతిని ముండబోయించాడు. అలాగే వాళ్ళ రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసేట్టుగా మనకు ఎవరైతే 33,000 ఎకరాలు భూమి ఇచ్చినారో ఆ రైతులను చెరబెట్టారు, అక్కడ ఉన్న మహిళలను చెరబెట్టారు. ఈ చరిత్ర అంతా కూడా మనం తెలుసుకోవాలంటే ఆయన డిజిటల్ బుక్కే చదివితే బాగుంటది. ఎందుకంటే ఆయన డిజిటల్ బుక్ కాబట్టి ఆయన చరిత్ర ఆయన రాసుకుంటాడు. మేము రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ లో ఆ రోజు అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడినారు, తర్వాత బయట 65 ఏళ్ల ముస్లాంను కూడా ఆమె ఏదో ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తే ఆమెకు కూడా నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిల్లంపి వేధింపులకు గురి చేశారు. ఇలాంటి చరిత్రలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు డిజిటల్ బుక్ అనేది ఓపెన్ చేయాలి. అది మా కోసమే చేస్తున్నారు అనేది కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం.
నిన్న వాళ్ళ డిజిటల్ బుక్ ఓపెన్ చేసినాము, మేము సప్త సముద్రాలు ఆపక్కున్నా కూడా మేము వాళ్ళని బయట తీసుకొస్తాము అనే దానికి మేము నేరాలు ఘోరాలు మీ మాదిరి అవినీతి అక్రమాలు దౌర్జన్యాల మీద మా పార్టీ స్థాపించలేదు. మా పార్టీ బడుగు బలహీన వర్గాల ఆనాడు కాంగ్రెస్ పరిపాలన సరిగా లేదు. కాంగ్రెస్ వాళ్ళ ప్రజల గురించి పట్టించుకోలేదు. ఆ పేద ప్రజల కన్నీరు తీర్చడానికే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రజల సంక్షేమం కొరకే మా పార్టీ పాటుపడుతుంది. మా పార్టీ నాయకులు కూడా అదే విధానంలో పయనిస్తున్నారు. మీలాగా అక్రమాలకు అన్యాయాలకు స్థాపించిన పార్టీ కాదు. మేము ఎక్కడ కబ్జాలకు పాల్పడలేదు. ఒక్క సెంటు భూమి ఇచ్చి అందులో మీరు సంసారం చేయండి, గేదెలు కట్టేసుకోండి, మేకలు పెంచుకోండి, పిల్లలను చదివించుకోండి అంటే నీకేమో 33 ఎకరాలలో పెద్ద సామ్రాజ్యం కావాలి, మహా ప్యాలెస్లు కట్టాలి, నీ ఆఫీసులకు ప్యాలెస్లు కట్టాలి, పేదలకు ఒక్క సెంటు భూమి ఇచ్చి అందులోనే మీరు సంసారం చేయాలి అని చెప్పేసి గత చరిత్ర చెప్తాంది. ఆ చరిత్రలన్నీ కూడా భావితరాలకు మనకు తెలియాలంటే ఆయన డిజిటల్ బుక్ ఈ రోజు నుంచే కాదు, ఆయన ఏ రోజైతే పార్టీని స్థాపించాడో, ఏ రోజు వాళ్ళని ఆయన సీఎం అయ్యాడో, సీఎం అయిన తర్వాత ఈయన ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడి లక్షల కోట్లు దోపిడీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాడనే చరిత్ర కూడా ఆయన రాసుకోవాలి. మన భావితరాల ప్రజలకు తెలియాలి కాబట్టి డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు. ఆ డిజిటల్ బుక్ లో ప్రజలందరూ కూడా మన భావితరాల తర్వాత ఆ తర్వాత కూడా తరాలుగా ఆ చరిత్ర చదువుకొని జ్ఞాపకం చేసుకొని ఇలాంటి నీచ నికృష్టమైన పరిపాలన కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండిందా, ఇలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారా, 16 నెలల జైల్లో చెప్పకూడదు వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారా అనేది ఆ తరతరాల తర్వాత మన తరాల తర్వాత వచ్చే భావితరాల ప్రజలు కూడా ఆ ముక్కు మీద ఏలేసుకొని చదువుకుంటే పరిస్థితి వస్తుంది. ఈ డిజిటల్ బుక్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చరిత్ర అవగతం అవుతుంది. కాబట్టి ఆ చరిత్ర రాయడం మంచిది. అలాగే మమ్మల్ని విమర్శించడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెరబడతానంటాడావు. నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే మేము ఏ నేరాలు చేయలేదు, ఏ ఘోరాలు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు అనేది నువ్వు వేసిన కేసులు ఈడీ గాని ఎవరైనా కూడా మొఖాన పూసి మమ్మల్ని అయ్యా మీరు తప్పుడు కేసులు పెట్టొద్దు అని చెప్పి ఆనాడు న్యాయస్థానాలు కూడా ఎన్నో సార్లు చివాట్లు పెట్టారు. ఆ చరిత్ర కూడా రాయాలనేసి మేము తెలియజేస్తున్నాం. రైట్ జయచంద్ర గారు. ఎస్ ఒకసారి మనం రాజకీయ విశ్లేషకులు రాఘవయ్య గారు ఉన్నారు. రాఘవయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రాఘవయ్య గారు నమస్తే. చాలా కీలకంగా అంటే డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి నిన్న ఆవిష్కరించారు. దాంట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు, అందరి సాక్ష్యాలు ఉంటే చూపించవచ్చు, ఎక్కడున్నా మేము సప్త సముద్రాలు దాటినా కూడా సినిమా చూపిస్తాం, కొన్ని డైలాగులు అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానిపై ఏం చెప్తారు? ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన చేసినటువంటి ఎంత కూడా ఈ డిజిటల్ బుక్ అనేది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. రైట్ రాఘవయ్య గారు ఒకసారి ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోరా, ఫ్రేమ్ మీ ఎస్ ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు అసెంబ్లీకి కూడా ప్రజల యొక్క కష్టాలు బాధలు అన్నీ తీర్చేదానికి ఈయన అసెంబ్లీలోకి వెళ్ళి మా బాధలన్నీ తీరుస్తాడని చెప్పి ఓటేసి గెలిచి పంపిస్తే ఈయన అసెంబ్లీకే వెళ్లకుండా ఈ డిజిటల్ బుక్స్ ఈ బుక్స్ రాసుకుంటా ఇంట్లో కూర్చున్నా అంటే ఈయన ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ప్రజల గురించి ఏం పట్టించుకుంటున్నాడండి? ఇది చాలా బాగాలేదు, అనైతికంగా ఉంది. ఇది ఆయన అయితే చాలా పుట్టలుగా రాయొచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు అనవసరం. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు అవసరాన్ని ప్రశ్నించి ప్రజలకు కావాల్సిన పనులన్నీ ప్రభుత్వాన్ని ద్వారా కానీ ఒకటే రాఘవయ్య గారు అంటే ప్రతిపక్ష హోదా కల్పించకుండా అసెంబ్లీకి ఎలా రావాలంటున్నారు జగన్ గారు. ఆయన కోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భాలు అసలు నీకు అసెంబ్లీకి నేను పోయాడా ప్రయత్నించాడు ఒక రోజన్నా? లేదు, అతను పోయేది ఇష్టం లేదు. అసెంబ్లీకి ఒక రోజు రమ్మని ఒక పక్క స్పీకర్ పిలుస్తా ఉన్నారు, రాండి అని పోవటం లేదు. ఈయనకు పోయే ధైర్యం లేదు. ఎందుకు మరి చేస్తున్నాడు అర్థం కావట్లేదు ప్రజలకి. ప్రజలందరూ కూడా ఎందుకు అసెంబ్లీకి పోవటం లేదు అనే ప్రశ్న ఎక్కువ ఉంది. కానీ ఈయన మళ్ళా వస్తాడని నమ్మకం అది చాలా ఆశంగా ఉంది. అది ఆయన వస్తాడో రాడో పోయి
అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి ఎప్పుడైతే ప్రజల యొక్క సమస్యలు తీరుస్తాడో అప్పుడు ఏమన్నా ప్రజలు ఆలోచించేదానికి ఉంటుంది అవకాశం. ఈయన్ని మళ్ళా ఈయన ఓటేయాలా పడలేదని. ఈయన అసెంబ్లీకే పోకుండా ఇంట్లో కూర్చొని మేము మళ్ళా వస్తున్నామని అంటే అది ఏంది, బాగలేదు, పద్ధతి కాదు. వెంటనే అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితే నిన్ను గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఈ లోపల నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా చాలా హాస్యంగా ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్. ఒకసారి మనం జనసేన దగ్గరికి వెళ్దాం. ఎస్, జనసేన నుంచి మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే అండి. రైట్. మాధవరెడ్డి గారు చాలా కీలకంగా నిన్న డిజిటల్ బుక్ ఓపెనింగ్లో ఆయన చాలా అంశాలు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. సో ఇక్కడ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం అనేది ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యల గురించి అధికారంలోకి వచ్చాక మేము ఒక రకంగా అప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పడం ఏ విధంగా చూస్తారు? సార్, యాక్చువల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని పెట్టుకొని మాట్లాడాలి సార్. ఎందుకంటే మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఆయన మాటలు ఒక రాష్ట్రం మొత్తమే కాదు, ఒక ప్రపంచం మొత్తం కూడా వింటుంది. మాట్లాడే ముందు దానికి అర్థం అంటూ ఉండాలి సార్. ఎందుకంటే చిత్రహింసలు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అని ఈ వీటి మీద చేస్తున్నారు కాబట్టి డిజిటల్ బుక్లో మీరు కంప్లైంట్ చేయండి అంటున్నారు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు చిత్రహింసలు, దాడులు, దౌర్జన్యాలు చేస్తే ఇంత ఉన్న టెక్నాలజీలో ప్రతి విషయం బయటకు వస్తుంది సార్. తుమ్మిన దగ్గర బయటకు వచ్చి మొత్తం డిజిటలైజేషన్ అయిపోయి అన్నిట్లోనూ సోషల్ మీడియాలో వస్తుంది. సో ఆయన చెప్పే మాటల్లోనే అర్థం లేదు సార్. ఇక్కడ తమకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. నీకో న్యాయం, ప్రజలకు న్యాయం ఉండదు సార్. మన భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒకటే న్యాయం ఉంటుంది. ఆ న్యాయానికి న్యాయస్థానాలు మనకు ఒక చట్టాలు ఉన్నాయి, వాటి పరంగా అందరికీ న్యాయంగా ఉంటుంది. ముందు వాళ్ళు ఎందుకు పెడుతున్నాడో ఇంటెన్షన్ తెలియదు సార్. ఇదంతా కూడా ఏంటంటే ప్రజలన్నీ తప్పుదారి పట్టించడానికి, దారి మళ్లించడానికి చేస్తున్నాడు తప్ప లేదు సార్. కార్యకర్తలకు అండగా ఉంటున్నా అంటున్నాడు. కార్యకర్తలకు అండగా ఉండాలంటే గత 5 సంవత్సరాలు ఏం చేసినావు? కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. అప్పుడేం చేసినావు? అప్పుడు నువ్వు మంచిగా ప్యాలెస్ లో నిద్రపోయినావు, అనుభవాలు అనుభవించి ఈ రోజు కార్యకర్తలు గుర్తుకొచ్చారా నీకు? అంటే 11 సీట్లకు పడిపోయినప్పుడు నీకు కార్యకర్తలు గుర్తుకొచ్చారు. అప్పుడు కార్యకర్తలు గుర్తు రాలేదు. ఇంకోటి పెద్ద ఆయనను తీసుకుపోయి ఆ రోజు రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు గుర్తు రాలేదా నీకు? బాధ ఎలా ఉంటుందో ఈ రోజు నీకు గుర్తొస్తుందా? ఇంకోటి ఏంటంటే చెప్పేది సార్, ఏంటి ఒకటి కార్యకర్తలను సమస్యలు ఉంటే నువ్వు ఇప్పుడు పరిష్కరించాలి. ఈ రోజు గుండె ఆపరేషన్ ఇవాళ చేయించుకోవాలి. ఇవాళ చేయించుకున్న పెట్టిపోయి 4 సంవత్సరాలకు నేను ఆపరేషన్ చేయిస్తాను, మీరు అప్పటిదాకా బతకండి అంటే చచ్చిపోతాడు సార్ కార్యకర్తకు ప్రాబ్లం ఉంటే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడు, కార్యకర్తకు అండగా ఉండు. అంటే నాకు ఇప్పుడు చేత కాదు కానీ 4 సంవత్సరాలు చేతనైంది, నాకు అధికారం ఉంటేనే నాకు చేతనైంది. ఒకటి నాకు అధికార ప్రతిపక్ష హోదా ఇస్తేనే నా అసెంబ్లీకి పోతా. ఇది ఎక్కడిదండి ప్రజాస్వామ్యంలో? ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, వెళ్ళండి ప్రజల తరపున ఈ క్వశ్చన్ మొత్తం అసెంబ్లీలో అడగండి. అంటే మీకు అక్కడ అసెంబ్లీలో అడిగే చేత కాదు కానీ ఇక్కడ అడుగుతారు. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఒక ప్రజాస్వామ్యాన్ని పెట్టుకున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు ఒక కోటరీ పెట్టుకొని మీకు ఒక బుక్ పెట్టుకొని చేస్తున్నారు. ఆ బుక్ పెట్టడం కూడా కాపీ కొట్టడమే. మీకు సొంతంగా చేయడం ఏది చేత కాదు, కాపీ కొట్టడమే మీ పని. సో ఇలా చేయడం కాదండి. లాస్ట్కి మీకు మిలిగింది ఒకటే ఏంటండి, చివరికి ప్రజలందరూ కలిసి సప్త సముద్రాలు కాదు మిమ్మల్ని అన్నమారులో ఉన్న జైల్లో పంపిస్తారు. అక్కడ మీకు కరెక్ట్ సెట్ అయింది, ఇక్కడ ఎక్కడ సెట్ కాదు. కరెక్ట్ మీరు చెప్పింది, సప్త సముద్రాల్లోనే ఉంచాలి మీరు. ఇక్కడ భారతదేశంలో ఉండొద్దు. అన్నమార్ దీవులలో ఉంచితే, ఆ జైల్లో ఉంచితే మీకు అర్థమైంది. ఎందుకంటే అసెంబ్లీకి పోరు, మీకు ఇష్టం వచ్చినట్టు మీ దౌర్జన్యాలు, మీ దాడులు చేస్తారు. మీ 5 సంవత్సరాలు ఎన్ని జరగలేదండి? ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ప్రజలను వదిలేయండి. అంటే మీరు చేస్తే ఒక లెక్క, ఇది ఒక లెక్క ఉంది. ఇది కరెక్ట్ కాదండి. నేను చెప్పేది ఏంటి అంటే అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంగా మాట్లాడాలి. భారతదేశంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే ముందు ఆలోచించాలి సార్. ఒక చిన్న అధికార ప్రతినిధి, చిన్న కార్యకర్త మాట్లాడితేనే మనం ఆలోచించి మాట్లాడతారు. అలాంటిది మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పెంచాలి కానీ మీరు తగ్గించాలని మాట్లాడొద్దు. ఇక మెయిన్గా చెప్పాలంటే మీరు కార్యకర్తలకు అండగా ఉంటా అంటున్నారు. ముందు మీ చెల్లెకు మీ అమ్మకు అండగా ఉండండి. ఫస్ట్ మీ అమ్మకు మీ చెల్లెకు అండగా ఉండండి, వాళ్ళకి న్యాయం చేయండి. చేసినాక మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. ఈ అన్నిటికన్నా ముందే నాకు డౌట్ వచ్చిందండి. ఏంటి అంటే ఇప్పుడు షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ డిజిటల్ బుక్లు రాస్తే అలా సమస్యను తీరుస్తాడా? నా డౌట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళున్న పేటీఎం బ్యాచ్ అందరికీ ఒకటే క్వశ్చన్. కానీ అంటే ఒకటే ఎస్ మాధవరెడ్డి గారు, అంటే మీరు మాట్లాడుతున్న వైసీపీ కోసం పెట్టారన్న, కుటుంబం కాదని బయటకు వెళ్ళిపోయారు. ఏమో వాళ్ళ సమస్యలు తీసుకుంటారో తీసుకోరు సార్. ఇంతకుముందు వాళ్ళు కూడా వైసీపీ పార్టీని భుజాల మీద వేసుకొని తిరిగింది షర్మిల గారు, విజయమ్మ గారు. ఈయనపై జైల్లో ఉంటే
జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడాలి అంటే నేనేమంటే పార్టీకి ప్రాణం పోసిన వాళ్ళనే నటి మీద అన్ని బయటికి పంపించేసిండు. కాబట్టి కార్యకర్తలను పంపించడం లెక్కనండి. నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటి అంటే పార్టీని భుజాల మీద వేసుకొని జైల్లో ఉన్నప్పుడు నడిపించిన వాళ్ళనే నువ్వు కాపాడుకోలేకపోయినావు, కార్యకర్తలను కాపాడుతుంటే ఎలా నమ్మకం ఉంటుంది సార్? ఈసారి చెప్తున్నాను సార్, లాస్ట్ టైం జగన్ అన్న 2.0 అంటాడు, లాస్ట్ గా 2 కూడా మీకు గతి అయిపోద్ది. లాస్ట్కి వచ్చేసరికి ఏమి ఉండదు. ఈసారి 11కి ఇచ్చిరు, ఇంకోసారి 1, 2 స్థానాలకు అయితే లేదు, లేదంటే మొత్తాన్ని పార్టీని మొత్తం ప్యాక్ చేసి అన్నమని జైల్లోకి పంపించాలి మీకు తప్ప ఏం లేదంటే వీళ్ళు అధికారం లేకపోయేసరికి ఒక రకం డిప్రెషన్ లో పోయి ఇలాంటి పనులు చేస్తురండి. సరే పెట్టిండు, పథకం పెట్టిండు, పెట్టే ముందు ఆలోచన విధానం కూడా కరెక్ట్ గా ఉండదండి. మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ఇంకా మీరు అంటారు తెలంగాణ హైదరాబాద్ ఎస్టీడీ కోడ్తో పెట్టాడండి. మీకు మీకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీడీ కోడ్ నెంబర్లు ఏం దొరకలేదండి. 040 అంటే మీరు ఇప్పుడు ఎవరు పెట్టాలని చేసి ఇప్పుడు తెలంగాణలో ఉండి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసము 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిరు, ఇంక ఇంత జ్ఞానం లేదా? 040 నుంచి పెట్టిరు నెంబర్. అంటే ఇంకా తెలంగాణకి మీరు అంటారు తెలంగాణ అది, మీరు నెంబర్ ముందు ఆంధ్రప్రదేశ్ నెంబర్ పెట్టండి ఫస్ట్. మీరు ఆంధ్రప్రదేశ్ గౌరవం ఇవ్వండి. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతున్నారు అనేది ఈ విషయం ఇక్కడే తెలుస్తుంది. మీరు పెట్టిన IBR నెంబర్లో 040 పెట్టిరు. 040 హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ అండి. మీకు అంటే ఆంధ్రప్రదేశ్కి ఎస్టీడీ కోడ్ లేవా అంటే అడిగే వాళ్ళు లేరు. అందరూ కూడా ఏదో భ్రమలో ఉన్నారు. నేను ఆ పేటీఎం టీంని మొత్తం పేటీఎం కుక్కలను మొత్తం సోషల్ మీడియాలో వదిలితే మేము చెప్పిందే ఇష్టారాజ్యం, మేము చేసిందే చేయొచ్చు, మేము ఏదనుకున్నా చేస్తామని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. అధికారం పోయి దాదాపు 2వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికైనా మారి మనుషుల్లాగా ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో చట్టాలను గౌరవిస్తూ మీకు ఇచ్చిన ఎమ్మెల్యేల పదవులను గౌరవిస్తూ మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించండి. మీ నియోజకవర్గంలో బొచ్చే సమస్యలు ఉన్నాయండి, మీ కడపలో బొచ్చే సమస్యలు ఉన్నాయి. మీరందరూ ఏం చేస్తారు? 11 మందిని ఇచ్చిరు, ఏం చేస్తున్నారు? మీరు చేత కాకపోతే రిజైన్ చేయండి. ఒక్కసారి అసెంబ్లీకి పోరు అంటే మీకు అది అధికార ప్రతినిధి మీరు ఇది ఇస్తేనే పోతారా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతారా? అంటే మీకు అసెంబ్లీలో మీరు ఓటేసే ముందు మేము ప్రతిపక్ష హోదా ఇస్తామని అడిగిరా? ఎమ్మెల్యే గెలిపించామని అడిగిరు. మీరు ఎమ్మెల్యే గెలిపించారు 11 మందిని. మీరు పోండి అసెంబ్లీకి పోండి, అడగండి. కానీ ఇవి చేత కాదు. కానీ ఏదో ప్రజెంటేషన్లో ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ని ప్రజెంటేషన్ చేయడము, ఇది చేయండి అది చేయండి అంటే ఏం చేస్తావు? కొన్ని లక్షల కంప్లైంట్లు వస్తాయి. లక్షల కంప్లైంట్లని ఏం చేస్తావు? నేను పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేక బృందం పెడతా అంటున్నావు. అధికార బృందం అంటే మళ్ళీ దుర్వినియోగం చేస్తా అని చెప్తున్నావు గవర్నమెంట్ ని. ఏం చెప్తున్నాడు అక్కడ క్లియర్ గా చూడండి సార్. ఏమని చెప్పాడు అంటే ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్స్ అన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక బృందం పెట్టి నేను దీని మీద ఎంక్వైరీ చేయిస్తా అంటున్నాడు. అంటే నువ్వు కూడా పార్టీలో వచ్చిన కంప్లైంట్లని మళ్ళీ అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తా అంటున్నావు. అంటే నీకు అలవాటైపోయింది. కుక్కతో ఒక రాయి కట్టేంతసేపే సార్. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అండమాన్ దీవులకు పంపిస్తేనే మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. రోడ్లు కానీ ప్రతి విషయంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే పుట్టగానే నడవను సార్, వాళ్ళు ఖరాబ్ చేసిపోయింది, చాలా ఖరాబ్ చేసిపోయిండు. నడిచేటోళ్ళని తీసుకొచ్చి కాళ్ళని కొట్టిపోయిండు. మళ్ళీ వాళ్ళని కాళ్ళు అదుగు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకొని నడవాలి సార్. నడవాలి, టైం పట్టుద్ది, సమయం ఇవ్వాలి. ఒకసారే కాదు, ఈ టర్మ్ నెక్స్ట్ టర్మ్ కనుక కూటమి ప్రభుత్వాలు ఉంటాయి. వాళ్ళ ఉండడం వల్ల ఒక 20-25 సంవత్సరాల భవిష్యత్తు ముందుకు పోద్ది. లేదంటే 25 సంవత్సరాల బ్యాక్ నెట్టి పడేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాదు, ఆయనకు సాడిజం, ఆయన ఈగో సాటిస్ఫై అవ్వాలి. నేనేమంటున్నాను అంటే నేను ఒక వైద్య వృత్తిలో ఉన్నాను, నేను కూడా చూసా. నేను లాస్ట్ టైం కూడా చాలా మీటింగ్ లో చెప్పాను మీకు. నేనే ఒక ఫ్యాక్టరీ పెడదామనికి వస్తే నన్ను పర్సెంటేజ్ అడిగిరండి, షేర్ అడిగిరు. నేనే చెప్తున్నాను కదా, నేను ఐ విట్నెస్. నేను ఒక ఫ్యాక్టరీ పెడదామనికి వస్తే ఆంధ్రాకి డబ్బులు మామూలు కాదు, ఫ్యాక్టరీలో షేర్ కావాలంట. ఇలాంటి నన్ను చేయడంతోనే మీకు 11కి పడిపోయారు. దయచేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఓ మంచి దిశగా ఒక దిశానిర్దేశంతో పోతున్నారు. వాళ్ళొక విజన్ తో పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల అనుభవం ఉంది. దాంతో పాటు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు ఉంది. దాంతోని మొత్తం నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ తోనే అందరూ కలిసి కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుంది. దానికి మీరు ఇప్పటికైనా సహకరించండి. దానివల్ల మీరు చేసిన దాంట్లో సగం 10% తప్పులు ప్రాయచిత్తం. జయచంద్ర గారు, అంటే చాలా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే అంటే యూరియా లాంటి సమస్యలు బ్లాక్లో 300 పెట్టు అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ రైతులకు దొరకట్లేదు, గగ్గోలు పెడుతున్నారు. సో ఇదంతా టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ రైతులకి రావాల్సినటువంటి పోషకాలు ఏవి కూడా సరైనటువంటి స్థాయిలో దొరకటం లేదు, రావటం లేదు. సో ఇలాంటి విమర్శలు కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు? అంటే నిజంగా యూరియా కొరత ఉందా, లేకపోతే రావాల్సిన స్థాయిలో రావట్లేదా? ఏం చెప్తారు సార్? వాళ్ళు ఎక్కడన్నా ప్రజల దగ్గరికి పోయి ప్రజల గురించి అడిగారా? లేదు. అసెంబ్లీకి పోయి ఏమన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడినారా? యూరియా లేదు, అది లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టమాటా లాంటి ధర 2 రూపాయలకే పడుతుంది.
టమాటా ధరలు పడిపోయాయి చాలా. రైతులు ఎక్కడ యూరియా దొరకలేదనో ఇంకొకటి దొరకలేదనో ఎక్కడ రైతులు ఆందోళన చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు పని కట్టుకొని ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడాలనేది తప్ప ఆ సైకోలకు అసలు రైతుల గురించి వాళ్ళకి ఏం తెలుసు సార్? వాళ్ళు ఎవరున్నా అక్కడ ఉండే రైతులు ఎవరున్నా ఉండారా? వాళ్ళ 11 మందిలో కాదు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళు ఎవరు రైతులు కాదు. వాళ్ళు ఎంతసేపు కబ్జాదారులు, దగాకోరులు, మోసగాళ్ళు తప్ప వాళ్ళ సైకో బ్యాచ్ లో ఏరే వాళ్ళు రైతుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనకి వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా చూపిస్తున్నారు, రైతులు ప్రత్యక్షంగా వచ్చి ఇంత జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మద్దతు ధర ఇవ్వటం లేదు, యూరియా కొరత ఉందని చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు రైతులకు ఏదైనా కొరతగా ఉంటే రైతులు ఆందోళన చేస్తారు సార్. ఇప్పుడు తెలంగాణలో యూరియా లేదని వాళ్ళు క్యూ కట్టి రాత్రి బౌళ్ళు క్యూలో నిలబడి తెచ్చుకున్నారు. మరి ఆంధ్రాలో ఎక్కడన్నా ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఎక్కడైనా జగన్ రెడ్డికి పోయి వైసీపీ వాళ్ళు కొన్ని వీడియోలు షేర్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు కొన్ని వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇదేనా సార్? వైసీపీ వాళ్ళకు ఏరే పని బాట లేదు సార్. ఎక్కడున్న వీడియోలు అయినా తెచ్చి ఆ సైకో బ్యాచ్లు తప్పకుండా చేస్తారు సార్. వాళ్ళు వీడియోలు కాదు, ఏదైనా సృష్టించగల సమర్థులు వాళ్ళు. ఎందుకంటే అందరూ అంతర్జాతీయ సైకోలు వాళ్ళు. ఎవరు కూడా వాళ్ళ రెడ్డి గారి బ్యాచ్ చూడండి, సజ్జల రామకృష్ణ వాళ్ళ అబ్బాయి భార్గవ రెడ్డి గాని, వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ మీడియా స్మగ్లర్లు సార్. వీళ్ళు వాళ్ళు ఏమైనా సృష్టించగలరు, ఏ వీడియోలో అయినా తేగలరు రైట్ సార్. రైట్. రైతులు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడలేదు. ఆ సైకో పరిపాలన ఉన్నప్పుడే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రైతులకు ₹1,00,000 సొంత డబ్బు తీసుకుపోయి ఇచ్చాడు సార్. జగన్మోహన్ రెడ్డి రైతులు ఇబ్బంది పడతారని ఎక్కడ ఆయనగా అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నిట్లో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, మరి రైతులను ఆదుకోవచ్చు కదా. రైట్. అలా ఇప్పుడు ఒకటి అంటే ఈ యాప్ ఓపెన్ చేయడం వల్ల డిజిటల్ యాప్ని, డిజిటల్ బుక్ని జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేసిన తర్వాత టీడీపీకి ఎటువంటి నష్టం లేదంటారు. ఎందుకంటే ఒక రకంగా టీడీపీ కార్యకర్తలు భయపడే అవసరం ఉంది. అంటే ఒకవైపు నారాయణ లాంటి వారికి కొన్ని అన్యాయాలు జరిగాయని చెప్తున్నా కూడా ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు ఇలాంటి చర్యలు? అంటే పూర్తి స్థాయిలో కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారు టీడీపీ నుంచి అనేటువంటి వార్తలు వినిపించాయి. దీంట్లో నిజం లేదా? కార్యకర్తలు అందరూ సంతృప్తిగానే ఉన్నారా? ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ దౌర్జన్యాలు చేశారు, ఇబ్బందులకు గురి చేశారు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉండలేకపోతున్నారు? కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. అందులో నిజం లేదా? లేకపోతే ఇప్పుడు డిజిటల్ బుక్ వల్ల ఎటువంటి నష్టం లేదంటారా? సార్, కార్యకర్తలు ఎక్కడ ఇబ్బందులు పడడం లేదు, ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరగలేదు. అందరికీ ఒకేసారి ఒకే గంటలో న్యాయం జరగాల, ఒకే రోజులో న్యాయం జరగాలంటే వైసీపీ పరిపాలన సమయంలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు లేవంటారా? కార్యకర్తలు పడ్డారు సార్. వైసీపీ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. అందులో ఇబ్బందులు పడినోన్ని ఇంట్లో నిద్రపోలేని పరిస్థితుల్లో అనుభవించడం నేను ఒక్కడి సార్. కాబట్టి కార్యకర్తలు ఇబ్బంది పడలేదని మేము చెప్పడం లేదు, కానీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎక్కడ విస్మరించదు. కష్టాన్ని చూసి ఫలితం అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఎక్కడ నష్టపోరు. కార్యకర్తలు కష్టపడిన వాళ్లకు గుర్తింపు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్తలు నిర్లక్ష్యం చేయదు. వాళ్ళ కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఒక్కొక్క నియోజకవర్గంలో 50% వాళ్ళ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు. తెలుగుదేశం పార్టీలో జేహీఏ నుంచి అడుక్కుంటే పరిస్థితుల్లో ఉన్నారు సార్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చి. రైట్. ఒకసారి మాధవరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మాధవరెడ్డి గారు, ఒకటి ఇందాక అంటే జనసేన గురించి మాట్లాడుతూ కూడా, అంటే జనసేనలో గతంలో చాలా విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి, లేకపోతే కుటుంబంకి సంబంధించి అవన్నీ కూడా. సో తర్వాత ఆయన ఎక్కడ కూడా విమర్శించినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొన్ని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా అంశాలు మాట్లాడుతున్నారు. ఇక్కడ
జనసేనకు సంబంధించి లేకపోతే జనసేన కార్యకర్తలకు సంబంధించి కొన్ని దుర్మార్గంగా కొన్ని చోట్ల ప్రవర్తనలు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకోవడానికి లేకపోతే వారికి ఒక ఆసరా కల్పించేందుకు పెట్టామని చెప్తున్నారు. సో ఇక్కడ దీనివల్ల ఎటువంటి నష్టం లేదు, లేకపోతే వారు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని మీరు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తల నుంచి లేకపోతే సమన్వయ లోపం కొంచెం కనిపిస్తుంది. జనసేనకు టీడీపీకి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. సార్ మేము జనసేన టీడీపీ కలిసే ఉన్నాం సార్. అది ఎన్డీఏ కూటమి, బీజేపీ మొత్తం కలిసి ఉన్నారు. అది వాళ్ళ మీరు కూడా భార్యాభర్తలు ఉంటారు సార్. ఎగ్జాంపుల్, భార్యాభర్తలు మంచిగున్నారా లేదా అని భార్యాభర్తలకే తెలుస్తుంది, కానీ భార్య అట్లా అన్నది భర్త ఇట్లా అన్నదని వీళ్ళకెట్లా తెలుస్తుంది సార్? వీళ్ళతో సంసారం కరెక్ట్ చేస్తున్నారా లేదా ఈయనకెట్లా తెలుస్తుంది? అంటే వీళ్ళు పిచ్చి వాళ్ళు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైన ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కూడా ఇట్లా చేశారు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుద్ది అంటే వాళ్ళకు డైజెస్ట్ చేసుకోలేడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ లేదు సార్. ఏం ఇప్పటికీ కొన్ని లక్షల కోట్లు సంపాదించినా ఇంకెన్ని సంపాదించాలని ఈ లెక్కే ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు ఏం మేలు చేద్దామని లేదు. కార్యకర్తలకు అండగా ఉండాలంటే అధికారంలోకి వస్తేనే అండగా ఉండాలా సార్? నేను క్వశ్చన్ ఇప్పుడు నేనున్నాను. నాకు తెలంగాణలో మా జనసేన పార్టీ అధికారంలో లేదు, కానీ నా ఒక కార్యకర్తగా నాకు కానీ ఒక ఇన్ఛార్జిగా నాకు కానీ కార్యకర్తలకు కానీ ఏమైనా ఇబ్బంది అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదట నిలబడతారు సార్. అట్లా మీరు ఎందుకు నిలబడట్లేదు? బుక్లు ఎందుకు రాయాలి? బుక్లు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఒకరికి అన్యాయం జరిగింది సార్. ఇప్పుడు మీకే అన్యాయం జరిగింది. వచ్చి మీ సిఇఓ గారు మీ ఓనర్ వచ్చి అడగరా సార్? అంటే ఏ కంపెనీ మేనేజ్మెంట్ కానీ కంపెనీ కానీ పార్టీ కానీ అధికారంలో ఉన్నావు దానికి ఓనర్షిప్ ఎవరైతే లీడర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళు వచ్చి అడుగుతారు సార్. అడగాలి, నువ్వు ఇంక బుక్ రాయడం ఎందుకు అంటున్నా. సింపుల్ ఎగ్జాంపుల్ సార్. మనకు ఆపరేషన్ గుండెకి ఆపరేషన్ అవసరం పడింది, ఇప్పుడు చేయించుకుంటామా 4 సంవత్సరాలు? ఒకటి ఎస్ మాధవరెడ్డి గారు, గతంలో వైసీపీకి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించి రెడ్ బుక్ రాస్తున్నానని లోకేష్ గారు చెప్పారు. మరి దాన్ని కూడా సమర్థించాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ. అప్పుడు వాళ్ళు రాసినప్పుడు లేనిది మేము బుక్ పెట్టుకుంటే తప్పెందుకు వచ్చింది అంటున్నారు వైసీపీ. రెడ్ బుక్ అనేది ఏంటి అంటే ఆయన ఒక ఐడియాలజీ, ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి ఆయన రాసుకున్నారు సార్. ఇప్పుడు నేను ఒక డైరీ మెయింటైన్ చేస్తాం, మీరు ఒక డైరీ మెయింటైన్ చేస్తాం, దానికైనా రెడ్ బుక్ అని పెట్టుకున్నారు, కానీ పబ్లిక్ నుంచి ఓపెన్ గా పెట్టి ఇది చేయలేదు సార్ ఆయన. అదే చెప్తున్నా, వీళ్ళకు కాపీ కొట్టారు. నేను చెప్పా, వీళ్ళకి సొంతంగా ఏది ఉండదు సార్, ప్రతిదీ కాపీయే. ఆ కాపీ కొట్టడంలో వెనకట ఒకటి ఉంది సార్. ఏమని అంటే కాపీ కొడుతున్నప్పుడు ఆడు ఈగో ఉంటే దోమో ఈగో చనిపోతే వాడు కూడా దోమని ఈగోని చంపి ఆడ పెట్టినండి సార్. సో వీళ్ళ పద్ధతి అది సార్. ఏంటి అంటే క్లియర్ గా చెప్పేది ఏంటి సార్, నేనేం చెప్తున్నాను అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాను సార్. అంతగానం దాడులు, హింసలు, చిత్రహింసలు అంటున్నాడు. ఆ ఓడికి చిత్రహింసలు అన్న ఓడికి ఆయన తెలుగు రాదు పాపం. జగన్మోహన్ రెడ్డి గారికి సరిగా ముందు తెలుగు నేర్పించాలి సార్. చిత్రహింసలు, దౌర్జన్యాలు, దాడులు. చిత్రహింసలు, దౌర్జన్యాలు, దాడులు అంటే మీనింగ్ ఏంటి సార్? చిత్రహింసలు అంటే దానికి మీనింగ్ తెలియదు. చిత్రహింసలు పెడితే ఈ రోజుల్లో తెలియకుండా ఉంటుందా సార్? మన పక్కన చిన్న తుమ్మిన దగ్గర మొత్తం సోషల్ మీడియాలో తెలిసిపోద్ది. అంటే నేనేమంటా అంటే ఇది ఒకళ్ళందరినీ కూడా ఒక రకమైన పేటిఎం బ్యాచ్, ఒక రకమైన మీడియా హైప్ క్రియేట్ చేసి ఒక రకంగా డిజిటల్ గా అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. ఏది ఉన్నదాన్ని కూడా లేని దాన్ని కూడా ఉన్నట్టు. కానీ అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు ఇబ్బందులు జరగట్లేదు సార్. ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాను సార్, ఏదో ఇంటి పక్కన పాలల్లో లేకపోతే ఇంటి పక్కన పక్క భూములలో కొట్టుకున్నా కూడా దాన్ని రాజకీయంగా అంటించేస్తున్నారు. ఇక్కడ అనంతపూర్లో చూశాను సార్. ఏంది, వాళ్ళు పాలోళ్ళు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవల మధ్యలో వ్యవసాయ భూమిలో కొట్టుకున్నారు, దాన్ని తీసుకొచ్చి కూడా పార్టీ కంటించారు సార్. అంటే నేనేమంటే ఏది జరిగినా పార్టీ కంటియడం అంటే ఇలాంటి వాటిని మనం పరిగణలో తీసుకోవద్దు సార్. ఇలాంటి వాళ్ళని ముందుగా సైకాట్రీ డిపార్ట్మెంట్ చూపించి ట్రీట్మెంట్ చేయాలి సార్. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా అదే భ్రమలో ఉన్నారు. నేను ఏదైనా ఒకటి సార్, ఇప్పుడు ఏం జరిగినా అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల పక్షాన కార్యకర్తల పక్కన ఉండవలసిన బాధ్యత మీది, మీ పార్టీ కార్యకర్తలకు. మీరు కార్యకర్తలకు అండగా ఉండండి 100%. దాన్ని మనం వెనక పోయేది లేదు. కానీ ఇప్పుడు నేను అండగా ఉండను కానీ అప్పుడు ఉంటా అంటే అధికారంలో ఉంటే కార్యకర్తలకు అండగా ఉంటావా? అంటే నేను అధికారంలో తీసుకొచ్చేది కార్యకర్తలకు నువ్వు అధికారం ఉంటే అండగా ఉంటావు, అధికారం లేకపోతే ఉండవు. ఆయన సింపుల్ గా వైసీపీ కార్యకర్తలందరూ కూడా గమనించవలసిన పని ఏంటి అంటే, మీకు అండగా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అధినేత అధికారంలోనే ఉంటేనే అండగా ఉంటాడంట, అధికారం లేకపోతే ఉండడు. కాబట్టి మీరు గమనించండి, మీ భవిష్యత్తు ఏంటి, మీ మీద ఎంత ప్రేమ ఉందా ఓన్లీ అధికార దుర్వినియోగం చేయడానికి, డబ్బు సంపాదించడానికి వస్తున్నా? ఎప్పుడైనా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వ్యక్తులు ఒక రాష్ట్రంలో కాదు ఒక దేశంలో ఉంటే ముప్పు, దేశానికి ముప్పు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయండి, వీళ్ళకి ఎన్ని కేసులు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు తెలియదా? ఇంకా ఆయన ఏదో పత్తిత్వం చెప్పుకుంటున్నాడు. మా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆయన నేను పత్తిత్వం చెప్పుకుంటున్నాడు.
ఇక అలాంటి ఇప్పటికైనా మానుకొని నేను అదే చెప్తున్నా, ఎన్డీఏ కూటమి చేస్తున్న పనులు మంచి పనులని మీరు ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, ఫ్రెండ్లీగా డిస్కస్ చేయండి. ఎందుకు శత్రువులు కాదు కదా, వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి మంచిగా మీరు ఫైట్ చేయండి మీ సమస్యల మీద. ఎందుకంటే ఒక ప్రభుత్వం నడవాలి అంటే ప్రతిపక్షం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిపక్షం క్వశ్చన్ మీదనే పార్టీ నడుస్తుంది, ప్రభుత్వం నడుస్తుంది. మీరు ప్రతిపక్షంలో అంటే మీ ప్రతిపక్ష హోదా ఇయ్యపోయినా మీకు 11 మంది ఉన్నారు, ఒక్కొక్కరి 2 నిమిషాల టైం, దాదాపు అర్ధ గంట పైన మీకు టైం వస్తుంది. అర్ధ గంట, గంట అడగండి, మాకు గంట సరిపోదు, 3 గంటలు ఇవ్వండి, లేదా మాకు ఒక రోజు సమయం ఇవ్వండి అని మీరు స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయండి. అంటే మీరు రిక్వెస్ట్ మీట్లు చేయరు, అంటే చట్టాలను మీరు గౌరవించరు. అంటే మీరు బయట మీడియాతో మాట్లాడగానే లోపల స్పీకర్ గారు మీకు రోజు మొత్తం టైం ఇవ్వాలి, లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? అంటే మీ ఇంటెన్షన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ రోజులో అడగని అమ్మకం పెట్టదు అని మీ బాధ ఏంటి అని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి ప్రజల తరఫున. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. వాళ్ళు ఎందుకు వేసారు? వాళ్ళు మీ మీద నమ్మకంతో పెట్టుకున్నారు. మీకు దాదాపు 40% పైగా మీకు ఓటు శాతం ఉంది. 40% ఓటుని మీరు గంగలో వేసినట్టు అయిపోయింది. మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అడగండి. అంటే అక్కడికైతే మీకు ఈగోస్ అడ్డం వస్తాయి. అసెంబ్లీకి పోతే ఈగోస్ అడ్డం వచ్చి అసెంబ్లీకి పోవట్లే. మీలాంటి వాళ్ళని ఇంకోసారి భారతదేశంలో ఎక్కడ కూడా పోటీ చేయకుండా ఉండడానికి అనర్హత వెయిట్ చేయాలి. అలాంటి చేస్తే కానీ ఇలాంటి తయారు కాకుండా ఉంటారు. ఎందుకంటే బయట దేశాలు, బయట కంట్రీస్ తో చూసుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు డెవలప్ అవుతున్నాం భారతదేశంలో. ఇలాంటి చీడ పురుగులు వస్తే భారతదేశం మళ్ళీ వెనక్కిపోద్ది. ఎందుకంటే సింగపూర్తోనో, జర్మనీతోనో, లండన్తోనో కంపేర్ చేసుకోవడం కాదు, చిన్నప్పటి నుంచి కంపేర్ చేసుకుంటున్నాం. ఇప్పటికి చిన్నప్పుడు 2వ తరగతిలో చదువుకున్నాం, ఇప్పుడు వరకు కూడా అదే చదువుతున్నాం. అలాంటి మారాలి అంటే ఇలాంటి ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోడీ గారు, అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు లాంటి విజన్ లాంటి నాయకులతోనే ఇది పాసిబుల్ అయింది, కరప్షన్ మినిమైజ్ అయింది. కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు డిజిటల్ బుక్ తీసుకొచ్చాడు, రేపు ఇంకో బుక్ తీసుకొస్తాడు, వైన్స్ బుక్ కూడా తీసుకొస్తాడు. మీకు వైన్ షాప్లలో మందులు ఇవ్వట్లేదా, రాసుకోండి, వచ్చినాక మళ్ళీ చూద్దాం అంటాడు. అలాంటి క్యారెక్టర్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వైన్ షాప్లలో చూడలేదు సార్ మేము లాస్ట్ టైం మనం ఇంత డిజిటలైజేషన్ లో, ఈ రోజు డిజిటల్ బుక్ పెట్టినావు, ఆ రోజు వైన్ షాపులలో నీకు డిజిటల్ కరెన్సీ పెట్టాలని తెలియదా? అంత సన్యాసివా నువ్వు? మళ్ళీ పోయి ఎక్కడో ఆ యూనివర్సిటీ చదువుకుని వచ్చినా అదన్నా, అది చదివినా ఇది చదివినా అని చెప్తావు. ఆ చాకలి చదువు ఎందుకు నీకు? నేనేం చెప్తున్నా అంటే ఇదంతా గేమ్. నీకు అవసరం ఉన్నప్పుడేమో అక్కడ డిజిటల్ మనీ పెట్టావు, డిజిటల్ కరెన్సీ వద్దన్నావు, ఈ రోజు డిజిటల్ బుక్ పెడుతున్నావు. అంటే నీకు ఒక కంప్లైంట్ తీసుకోవడానికైతే డిజిటలైజేషన్ కావాలి, మనీకి అయితే డిజిటలైజేషన్ వద్దా? అంటే ఇక్కడ అర్థమైతే నీ యొక్క బుద్ధి, నీ యొక్క తత్వము ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. ఇప్పటికైనా మారండి. మీరు ఇంక పోయేది ఏం లేదు. ఇప్పటికైనా పోయి అండమాన్ జైల్లో మంచిగా రెస్ట్ తీసుకొని, మరి రాజకీయాలకు విశ్రాంతి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ని, భారతదేశం డెవలప్ చేయడానికి సహకరించండి. కానీ ఇలాంటి చిన్న పనులు చేయకండి. ఇలాంటి బుక్కులు ఏవి కూడా పనికిరావు సార్. రైట్. జయచంద్ర గారు, లోకేష్ గారు గతంలో రెడ్ బుక్ రాసినప్పుడు కూడా వైసీపీ చాలా సందర్భాల్లో విమర్శించింది. సో అధికారంలోకి రావని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ సంస్కృతిని కొనసాగించడానికి కాపీ పేస్ట్ చేస్తున్నారని కూడా ఇందాక మాధవరెడ్డి గారు కూడా మాట్లాడారు. అంటే మీరు రాసినప్పుడు దాన్ని తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదంటున్నారు, కానీ ఇప్పుడు ఈయన రాసినప్పుడు మాత్రం సైకో బుక్ అని మీరు మాట్లాడుతున్నారు. సో ఇది ఆమోదయోగ్యం అంటారా? లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తూ అందరినీ రాస్తున్నాం, అధికారంలోకి వచ్చాక మీ పని పడతామని చెప్పారు ఆయన కూడా గతంలో. మా లోకేష్ గారు రాసిండేది వాళ్ళు చేసే సైకో పనుల గురించి మా లోకేష్ గారు రెడ్ బుక్ లాయర్ సార్. మేము వాళ్ళ పరిపాలన విధానము సరిగా లేదు కాబట్టి రెడ్ అనే పదాన్ని పెట్టాం సార్. అది ఆయన అనుభవాలు, పరిపాలనా విధానము ఆయన ఎలా సాగింది, మేము దాన్ని ఎలా పరిపాలించాలి, ఆయన చేసిన పనులు మేము చేయకుండా మేము ప్రజాయోగ్యమైన పరిపాలన చేయాలనేది రాసుకునేదే మా రెడ్ బుక్ సారాంశం సార్. ఆయనలాగా మేము 7 సముద్రాలు కాపక్కుంటే తీసుకొచ్చి నరుకుతాము, చంపుతాము, వాళ్ళంతా చూస్తాము అనే దాంట్లో మా రెడ్ బుక్ రాయలేదు సార్. మాకు సైకోలు ఎలా పరిపాలించారు 5 సంవత్సరాలు, ప్రజాయోగ్యమైన పరిపాలన చేశారా, ప్రజాకంటకమైన పరిపాలన చేశారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎలాగా చిత్రహింసలు పెట్టి ఎలా వధించారు, ఇలాంటి వాళ్ళ పరిపాలనలో జరిగే లోటుపాట్లు రాశాం సార్. చంద్రయ్యను జై జగన్ అనేసి జై వైసీపీ అనమని అంటే నేను అనను అని దానికి ఒక జంతువును నడి రోడ్డు మీద పొట్టేల్లో మేకపోతులో గొంతు కోసినట్టు కోసారు సార్. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దుర్మార్గం చేస్తులన్నీ మేము మా బుక్ లో రాసుకున్నాము. కానీ వాళ్ళను మేము చంపాలని ఇప్పుడు వస్తారు. మేము మరి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపలేదు కదా సార్. మేము 1.5 సంవత్సరం అయింది, మేము జగన్మోహన్ రెడ్డి ఏం అనలేదు. వాళ్ళే జైలుకు పోతారు, మద్యం కేసులో జైలుకు వాళ్ళే పోతారు, భూ ఆక్రమణలు వాళ్ళే పోతారు, మానవంగాల కేసులో వాళ్ళే పోతారు.
ప్రతి కేసులో కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం లేకుండా ఏ కేసులో కూడా ఎక్కడ కూడా వాళ్ళు తప్పించుకొని పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా నిరూపణలు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇవన్నీ కూడా నిరూపణలు అయిన తర్వాతనే వాళ్ళు జైల్లో ఈ రోజు సంసారం చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ జయచంద్ర గారు, ఒకటి అంటే ప్రధానంగా ఈరోజు ఒక పత్రికా కథనం, అది మీకు సంబంధించిన పత్రికా కథనం పదే పదే వైసీపీ చెప్తూ ఉంటుంది. సో అందులో ఒక కథనం వచ్చింది, అంటే మంత్రి నారాయణ గారికి సంబంధించినటువంటి అంశం. ఎందుకు మున్సిపల్ శాఖలో ఆ స్థాయిలో అవినీతి గత ప్రభుత్వంలో జరిగినా కూడా చర్యలు తీసుకోవడానికి ఈయన సుముఖంగా లేరు, కొంత విముఖత చూపిస్తున్నారు అన్నటువంటి వార్తలు వినిపించాయి. ఏంటి అసలు నారాయణ గారు చర్యలు తీసుకోవట్లేదా? చాలా వరకు అంటే టీడీఆర్ బాండ్ల విషయాల్లో చాలా వరకు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి కానీ లేకపోతే ఒక బృందాన్ని పెట్టి దర్యాప్తు జరిపించడానికి కూడా కొంచెం నారాయణ గారు చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు ఏంటి అసలు? ఇది అందులో క్లియర్గా మాజీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ అధికారి లక్ష్మి లాంటి వారు ఉన్నటువంటి సందర్భాలు, కొంతమంది వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సార్? చర్యలు వాళ్ళు అడిగిన వెంటనేనో లేకపోతే ఇంకొకరు చెప్పిన వెంటనే చర్యలు తీసుకునేదానికి అది ఊరినే ఒక దీంతో పేరు కాదు సార్. అసలు సిఆర్డిఏ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్, దీన్నే జగత్ పరిపాలన, అమరావతి అనేది లేకుండా, సిఆర్డిఏ లేకుండా, దాంట్లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తాను అనేసి, అసలు రాజధాని ఊసే లేకుండా చేయాలనేసి దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇవన్నీ కూడా నిదానంగా పరిశీలించిన తర్వాతనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేది నారాయణ గారి ఉద్దేశము. వీళ్ళు అడిగిన వెంటనేనో ఇంకొకరు అడిగిన వెంటనేనో దాని మీద చర్య తీసుకొని ఇవన్నీ ఒకటి నేను ఇప్పుడు ఆ పేపర్ పేరు చెప్పలేను, కానీ ఆ పేపర్లో మంత్రి అవినీతి పరులకి అండదండలను వేశారు. ఏంటి అసలు మంత్రి గారి మీద వ్యతిరేకత వచ్చిందా టీడీపీ పార్టీలో? ఆంధ్రజ్యోతి పేపర్ లోనే ఫస్ట్ పేజీలోనే ఈ కథనం వచ్చింది. అది వచ్చినట్టు మాత్రం పత్రికా విలేకరులు చెప్తారు సార్, కొన్ని విమర్శలు ఉంటాయి. అంటే ఏమైనా ఇందులో కూడా టీడీపీ రాజకీయ వ్యూహం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఏ పేపర్లో రాలేదు, కేవలం ఆ పేపర్లోనే వచ్చింది. ఆ పేపర్ మాదే సొంత పేపర్ కాదు, జగన్మోహన్ రెడ్డి పేపర్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకే ఇందాక నేను మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అది మీ పేపర్ అని చెప్తున్నారు వాళ్ళు, రాధాకృష్ణ గారికి సంబంధించి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అయ్యా నిదానంగా చట్టం తన పని తీసుకొని పోతుంది, అవినీతి జరిగింది వాస్తవమే, దాంట్లో ఎంతటి ప్రముఖులు ఉండారనేది నిదానంగా తేల్చాలని, నిదానంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది. కానీ ఈ రోజు మౌనంగా ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి అది ఏదో విచారించకండి. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. అవినీతి జరిగింది వాస్తవమే, కానీ అవినీతి ఎవరు చేశారు, ఎలా జరిగింది, దాని మీద పరిశీలన చేయాలి, ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి, దాని తర్వాతనే చర్యలు తీసుకోవాలి. అక్కడ అవినీతి జరిగిందనేది ఎవరు పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి ఆస్కారం లేదు కదా. రైట్, అంటే ఆ కమిటీ వేయడానికి కూడా ఆయన సుముఖత చూపించట్లేదు, కొంతవరకు విముఖతంగానే ఉన్నారని అందులో ప్రచురించారు. నేను ఇక్కడ ఎక్కడ వైసీపీ చెప్పినటువంటి వర్షన్ చెప్పట్లేదు, అందులో ఉన్నటువంటి వర్షన్ చెప్తున్నాను సార్. దాని మీద ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, దానికి ఒక కమిటీ వేస్తారు. వీలైన తొందరగానే అసెంబ్లీలోగానే కూడా 2-3 రోజుల్లో దాని మీద కమిటీ వేస్తారు, విచారణ జరుగుతుంది. ప్రకారమే చట్టం ప్రకారమే తన పని తాను చేసుకొని పోతారు సార్. దాని మీద ఎవరు అనుమానం పడాల్సిన పడలేదు. నారాయణ బంధువులు ఇంకొకరు అక్కడ ఎక్కడ రాదు. నారాయణ గారు ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎన్నికేసుకొని వచ్చి మా వాళ్ళు చాలా ఉత్తర్వులని చెప్పే ప్రసక్తి అసలే లేదు సార్. రైట్, ఒకసారి మాధవరెడ్డి గారికి వెళ్దాం. మాధవరెడ్డి గారు, జనసేనకు సంబంధించి ఈరోజు మీరు మంచి ఫుల్ స్వింగ్లో ఉండుంటారు, ఓజీ సినిమా రిలీజ్ అయింది. సో ఇలాంటి సమయంలో అంటే మాఫియాలకు సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా విమర్శలు చేశారు. టికెట్లు పెంచుకున్నారు మీ సినిమాలకు ఒక రకంగా. అంటే కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్, అంతకుముందు మాత్రం టికెట్లు పెంచినప్పుడు దాన్ని గగ్గోలు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకు అంటే వేరియేషన్ ఎందుకు వైసీపీ మాట్లాడుతుంది అంటారు? అలా ఏం లేదు సార్, ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది సార్. ఇంతకుముందు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసి పోయి ఒక జీవో తెచ్చుకునే సినిమా చూసారా? ఇంతకీ సార్ సినిమా చూసారా? చూసాను సార్, ఎస్టర్డే చూసాను సార్, ప్రీమియర్ షో చూసాము, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారిని మళ్ళీ ఒక రకమైన విధంగా చూసాం సార్. మాకు లాస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ వచ్చింది, ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఒక 2-3 సార్లు చూస్తున్నారు సార్. నెక్స్ట్ 10 రోజులు దొరకవు సార్ ఎక్కడ కూడా. మీరు చూడండి బుక్ మై షోలో ఎక్కడ కూడా వారం రోజుల వరకు టికెట్ దొరకట్లేదు.
సో నేనేమంటున్నా అంటే సిస్టమ్ అంతా మార్చారు సార్. ఒక రేట్లు పెంచే విధానం కూడా ఒక సిస్టమేటిక్ తీసుకొచ్చారు. ఆ సిస్టమ్కి పోయి బోర్డుని గెలవండి, ఆ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ప్రొడ్యూసర్లు వచ్చి డైరెక్టర్లు వచ్చి కలిసి మాకు రేట్లు పెంచండి, జీవో ఇవ్వండి అని అడిగే ప్రసక్తి లేకుండా సామాన్యుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా కనుక సినిమా తీస్తే కానీ అంటే వైసీపీ చెప్తున్నటువంటి అంశం, ఎందుకంటే మన టాపిక్ కింద ఎందుకు తీసుకొచ్చానంటే, సో ప్రధానంగా కూటమి ప్రభుత్వం వారికి అనుకూలంగా చేసుకుంటుంది. అదే కూటమిలో లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి టికెట్ల రేట్లు గతంలో టీడీపీ తగ్గించింది, వైసీపీ కూడా తగ్గించిందని ఆరోపించారు. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి రేట్లు పెంచుకున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సార్ పచ్చ కామెంట్లో పట్టిన వాడికి అన్ని పచ్చగానే కనపడతాయి సార్. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులను పెట్టి 10 రూపాయల టికెట్ అమ్మించిన రోజులు ఉన్నాయి సార్. అంత దిగజారి అధికారులని మరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని థియేటర్ దగ్గర కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి సార్. అవన్నీ మర్చిపోలేదు. అంటే అది పోనీ అన్ని సినిమాలకు అలా పెట్టావా? లేదు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అలా పెట్టావు. సో ఆయన అన్నిటినీ పరిగణలో తీసుకొని ఒక సిస్టమేటిక్ చేద్దాము, అది అన్ని డిపార్ట్మెంట్లో డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో చేశారు తప్ప ఇక్కడ మరి ఏం చేయలేదు సార్. ఏది వేల కొద్ది ఏం పెంచలేదు టికెట్ అని. మీరు చూడండి సార్, సామాన్యులకు ఉపయోగపడేలాగా ఉన్నాయి. ఆ టికెట్ ఏమైనా మొత్తం పెంచారా సార్? ఒక వారం 10 రోజులు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు తప్ప ఎక్కడే కూడా ఎవరికి భారం పడేలాగా చేయలేదు సార్. ఈ వైసీపీ వాళ్ళు సార్, వాళ్ళు ఏది అనుకుంటే ఇప్పుడు మీ మీద పుట్ట చల్లంటే మీ మీద చల్లుతారు, నా మీద చల్లుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారి మీద చదవాలని చల్లుతాడు, ఎవరి మీద ఒకటే అంటే మాధవరెడ్డి గారు ఎవరి మీద జరిపిన చట్టాలు ఉన్నాయి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చట్టాలను ఆశ్రయిస్తాం, అవన్నీ జరుగుతున్నటువంటి అంశాలే. కానీ ఇక్కడ చట్టాన్ని పరిధి మించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులు. సో ఇక్కడ వైసీపీ ప్రధానంగా అధికారంలోకి వస్తే అన్నటువంటి మాట, అంటే వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ. వస్తే వాళ్ళకి నమ్మకం లేదు సార్, వస్తుందని చెప్పట్లే, వస్తే అంటే వస్తామని కూడా చెప్తున్నారు. అంటే రాబోతున్నాం కాబట్టి డిజిటల్ బుక్ ముందు ఓపెన్ చేస్తాం, అప్పుడు వచ్చాక మా ప్రతాపం చూపిస్తాం, లేకపోతే ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళ లెక్కలు తెలుస్తామని. మీరు చూడండి ఇక్కడ కూడా వచ్చాక అని చెప్తున్నాడు. అది ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ 5 years అడిగినా వచ్చాక, మళ్ళీ 5 years అడిగినా వచ్చాక, అంతే సార్. కానీ వాళ్ళు రారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, విద్యావంతులు. వాళ్ళు ఎట్లా పడితే అలా ఓటేయారు సార్. లాస్ట్ టైం మంచిగా బుద్ధి చెప్పారు. ఈసారి 11 ఉన్నాయి సార్. వచ్చేసారిగా 1కి మిగిలిపోద్దు. జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు గెలవరు సార్. ఆయన కూడా డౌట్ అయ్యా. ఎందుకంటే ఇలాంటి తిక్క పనులు చేసి ఈ చట్టపరంగా చేయకుండా చట్టానికి ఎగనిస్ట్ గా చేస్తే ఇలాగే ఉంటుంది సార్. ఎందుకంటే సార్ నేను ఒక్కటే చెప్తున్నాను, అన్యాయం జరిగితే మీరు ఏంటి కరప్షన్ జరుగుతుందా ఏసీపీ అధికారులను సంప్రదించండి. ఎక్కడన్నా ఇల్లీగల్ గా రవాణా జరుగుతుందా దాన్ని వాళ్ళు విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంప్రదించండి. మీరు చట్టాన్ని ప్రాపర్ గా వాడుకోండి. ఎందుకంటే మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఎంపీలు ఉన్నారు, మీరు కూడా ప్రభుత్వంలో భాగ్యస్వాములు. కాకపోతే మీరేమంటారు అంటే నాకు ఈ ఇల్లు వద్దు, నాకు ఇల్లు మొత్తం కావాలంటారు. అరే బాబు, ఇల్లు 11 గదులు ఇచ్చిరు, మీరు ఆ 11 గదులు ప్రాపర్ గా వాడుకొని వేరే గదులు కావాలని పోట్లాట చేయండి. కానీ లేదు, నాకు ఇల్లు మొత్తం ఇస్తేనే పడుకుంటా అంటే నా ఉన్నది గిత్త 11 మందికి 11 ఇల్లులే ఇస్తారు, 11 గదులే ఇస్తారు, 150 గదులు ఇయ్యరు. ఒకటి ప్రజా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ అనేది అక్కడ చట్టపరంగా కనిపించిన ఒక సభ. అక్కడ ఏం మాట్లాడినా ప్రజలు వినిపిస్తారు. ఒకవేళ మైకులు ఇవ్వట్లేదు, లాక్కుంటున్నారు అనుకుంటే అది కూడా ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా అప్పుడు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే మైక్ ఇవ్వకపోతే ఇస్తామని చెప్పండి రండ్రా బాబు అని చెప్పి మాట్లాడుతున్నారు, రావట్లేదు. ఒక రకంగా అది వేరే అంశం, చట్టపరంగా వెళ్తామని చెప్తుంది. లేఖకు సంబంధించి కూడా రిప్లై ఇవ్వలేదని వైసీపీ మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఒకటి మాధవరెడ్డి గారు, ఎస్ జయచంద్ర గారు, ఎస్ అంటే ఒకటి ఇందాక నేను మాట్లాడుతున్న అంశం, అంటే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, అందుకే ఆ ధీమతోనే డిజిటల్ బుక్ పెట్టామని చెప్తుంది వైసీపీ. సో మళ్ళీ అధికారంలోకి రాబోతుందంటారా? సార్ కళ్ళబొల్లి మాటలు చెప్పి ముద్దులు పెట్టి ఏదేదో చేసి 151 సీట్ వచ్చాది సార్. 151లో మధ్యలో ఉన్న 5 తీసేసి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి మిగిల్చారు సార్. ఈసారి 2 1లు కూడా ఉండవు, ఉంటే 1 ఉంటుంది, లేకపోతే 0 వస్తుంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవడు దుర్మార్గుడు, ఎవరు సన్మార్గుడు, ఎవరు పరిపాలన బాగుంటది, ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తారు అనేసి ప్రజా తీర్పు ఇచ్చారు. ఆ ప్రజా తీర్పులోనే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారంటే నెక్స్ట్ మీకు అసెంబ్లీలోకి ఎంటర్ కాకుండా చేసినారు. ఇది మాత్రం వాస్తవము. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వస్తారు, మేము ఏదో అందరినీ కొడతాం చంపుతాం అని మీరు బెదిరించేదానికి ఎవరు ఇక్కడ మీ కళ్ళపల్లి మాటలు ఈయన బెదిరిపోయే ప్రజలు బెదిరిపారు, తెలుగుదేశం కార్యకర్తలు బెదిరిపారు, మిగతా జనసేన నాయకులు ఉన్నారు. అవసరమైతే మిమ్మల్ని తొప్పుకుంటా పోయి ఓటేసే యుక్తం ఉండాలి. మీ మాటలకు ఎవరు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కూడా రాలేవు.
నువ్వు ఏదైనా సినిమా తీసుకొని నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ప్రధానమంత్రి అయినట్టు ఒక సినిమా తీసుకో, 15 నెలల్లో 16 కానీ ఒకటి జయచంద్ర గారు ఫైనల్ గా అంటే మీ వ్యతిరేకత స్టార్ట్ అయింది కూటమి ప్రభుత్వం మీద, మనం దీన్ని క్యాష్ చేసుకోవాలి, సో దానికి అనుకూలంగానే కార్యాచరణ ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు. అంటే వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద మొదలైందని చెప్తున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. మీద ఒకరికి వ్యతిరేకత లేదు, ఆ ఆలోచన కూడా లేదు. ఇంతకు ముందు మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, వ్యతిరేక ఓటు చీలను జగన్మోహన్ రెడ్డిని సీఎంను కానివ్వనని ఒకే మాట చెప్పారు. అదే మాట మీదనే అధికారంలోకి రావడానికి ఆయన ఎంతవరకైనా పోరాటం చేసి కూటమి ముందుకు నడిపించి గెలిపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు ఈ రోజు ఏదో వీళ్ళు చెప్పినారనేసి కూటమి నుంచి పక్కకు పోయే ప్రసక్తే లేదు. ఈ కూటమిని ఇలాగే ఐక్యతగా ముందుకు నడిపే సమర్థత అటు పవన్ కళ్యాణ్ ఉండాలి, దాన్ని ముందుకు తీసుకుపోయి సుపరిపాలన ఇచ్చే సమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని కూడా ముందుకు నడిపించి పైన అధిష్టానము బీజేపీ పార్టీ ఉన్నది కేంద్రంలో, రాష్ట్ర అభివృద్ధి కొరకు వీళ్ళు అడిగిన నిధులు ఇచ్చి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేదానికి నాయకులు ఉన్నారు. అక్కడ పై అధిష్టానం కూడా వీళ్ళకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. అన్ని రాష్ట్రాలను కూడా బీజేపీ ప్రభుత్వం ముందుకు నడిపించి అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉంది. ఇక్కడ విడిపోయే ప్రసక్తే లేదు. కూటమి బాగా గట్టిగా ఉన్నది. ఈ కూటమి చిల్లా చెదరు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ను పక్కకు తీయడానికి చిరంజీవి గారిని 3 సార్లు ఇంటికి భోజనాన్ని సంపాదించినాడు. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు గాని చిరంజీవి గారు గాని జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకు లొంగలేదు. ఆయన మాటలు విని వాళ్ళు ఎక్కడా తప్పటడుగు వేయలేదు. కూటమి ప్రభుత్వాన్ని విజయం కోసం అందరూ కూడా కృషి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డిని అవసరమైతే ఈసారి గేటు కూడా తాకనేననేసి ఇదే పవన్ కళ్యాణ్ పని లేదు సార్. రైట్ మాధవరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. సార్ ఒకటే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సహకరించండి. ప్రభుత్వంలో మీకు 11 సీట్లు ఇచ్చింది ప్రజలు. మీరు వెళ్ళి అసెంబ్లీలో ప్రశ్నించండి, అసెంబ్లీలో ఫైట్ చేయండి. కానీ ఇలాంటి బుక్కులు ఎన్ని పెట్టుకున్నా కూడా వ్యర్థము. ఎక్కడ కూడా చట్టపరంగానే పోతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్. ఎక్కడ కూడా చట్టాన్ని మించిపోవట్లేదు, చట్టాన్ని చేతిలో తీసుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టానికి లోబడి మాత్రమే పనులు చేస్తారు. కానీ ఏ ముఖ్యమంత్రి కానీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేయరు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా మనం మాట్లాడే ముందు మీరు ఒక పార్టీ అధ్యక్షులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి ఒక మాట మాట్లాడే ముందు మాట్లాడాలని నేను మీకు చెప్పే స్థాయి కాకపోవచ్చు, కానీ తప్పట్లే చెప్పడం. మీరు ఖచ్చితంగా కూడా మాట్లాడే ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ గమనించడంలో మీరు ఇలా మాట్లాడితే ఒకేసారి 0 అయిపోద్ది. 2.0 కాదు, జగనన్న 2.0 కాదు, జగనన్న 2 ఎగిరిపోద్ది. ఆ 0.0 అయింది లాస్ట్ మీ గతి. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు అసెంబ్లీకి రావాలని నేను డిమాండ్ చేస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ జయచంద్ర గారు. ఇందాక మనకు మధ్యలో వచ్చి సరిగ్గా ఫ్రేమ్ సెట్ అవ్వలేదు రాఘవయ్య గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి జయచంద్ర గారికి మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు. చూద్దాం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తారో దానిపై ఇటువైపు టీడీపీ జనసేన విస్తృతమైనటువంటి విమర్శాస్త్రాలు సంధిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ మాకు చట్టపరంగానో లేకపోతే న్యాయపరంగా రావాల్సిన సపోర్ట్ రావట్లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి రూపురేఖలు మార్చేస్తాం, 7 సముద్రాల్లో దాగి ఉన్నా కూడా తీసుకొచ్చి సినిమా చూపిస్తామంటున్నారు. సినిమా చూడాలంటే ఇంకా సమయం ఉండాల్సినటువంటి సందర్భం. ఒక రకంగా వ్యతిరేకత వచ్చింది, ఆ పరంగా కార్యాచరణ ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కూటమి ప్రభుత్వం కూడా దానికి సిద్ధంగానే ఉంది, ఎక్కడ చట్టానికి విరుద్ధంగా వెళ్ళట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది వీళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.